ఈరోజు మరి దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. చూడండి, 3వ అధ్యాయము పై భాగంలో హెడ్డింగ్లో ఈ మాటను మనం చూడొచ్చు. అందరూ కూడా దయచేసి మీ బైబిల్ని చూడండి. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దావీదు జీవితంలో ఒక డేంజరస్ పొజిషను, ఇదొక సందర్భం. ఏంటి డేంజర్ అంటే, సొంత కుమారుడే తండ్రిని చంపడానికి తిరుగుతున్నాడు. కుమారుడు పేరు అబ్షాలోము, తండ్రి పేరు దావీదు. మీ అందరికీ దావీదు బాగా తెలుసు. అబ్షాలోము రాజ్యాకాంక్షకు వచ్చేసింది. నేను మా తండ్రి పొజిషన్ని ఆక్రమించాలి అని రాజ్యాకాంక్ష వచ్చి తండ్రిని చంపడానికి ఏం చేశాడంటే, కుట్ర ప్లాన్ ఏం చేశాడంటే, తండ్రితో ఉన్న స్నేహితులందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. తండ్రి సలహాదారుల్ని తన వైపు తిప్పుకున్నాడు. దావీదు రాజుగా ఉన్న సందర్భంలో అబ్షాలోము ఏం చేశాడంటే, తండ్రిని చంపివేసి రాజ్యాన్ని తీసేసుకోవాలి. ఇది దావీదు జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏ కొడుకు కూడా అలా అనుకోకూడదు. బైబిల్లో కూడా అట్లాంటి వ్యక్తులు మనకు కనపడ్డారు. తప్పుపోయిన కుమారుడు ఆస్తిని నాకు ఇచ్చేయి అని వెళ్ళిపోయాడు. జనరల్గా ఆస్తిని ఎప్పుడు ఇస్తారంటే, తండ్రి కాలం చేసాక ఆస్తిని ఇస్తారు. అంటే లిటరల్గా తండ్రిని నువ్వు చనిపో, నువ్వు నాకు అవసరం లేదని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఆస్తిని పట్టుకుపోయాడు. ఇక్కడ అబ్షాలోము ఏం చేశాడంటే, దారి తప్పిన వాడే తండ్రిని చంపడానికి తిరుగుతున్నాడు. కానీ గమనించండి, దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. కానీ తన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇంకా మరణము తథ్యం అన్నట్టు అయిపోయింది. ఈ యొక్క కీర్తనలో మనమే నేర్చుకుంటామంటే, మన రోజు వారి జీవితాల్లో శత్రు సైతానుడు మీ మీద చాలా శ్రమలు, ఇబ్బందులు, అన్ని రకాల ఇబ్బందులు తీసుకొస్తాడు. కుటుంబంలో నుంచి, మనం పనిచేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంటి దగ్గర, ఇంటి వెలుపల, అన్ని వైపుల నుంచి శ్రమ, శోధన, ఇబ్బంది, కష్టాలు తీసుకొస్తాడు. మీరు ఎవరైనా పొజిషన్లో ఉన్నారా? అన్ని వైపుల నుంచి కష్టాలు దాదాపు ఎక్కువ మంది ఉంటారు. ఒక వచనం చదువుతాను చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం. ఈ వాక్యము మీ కొరకే. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. దావీదు ఏమంటున్నాడండి? నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఇక్కడ దావీదు పరిస్థితి ఏమైపోయిందంటే, కుమారుడైన అబ్షాలోము, ఇదంతా కూడా మరి 2 సమూయేలు 15 నుంచి 19 అధ్యాయాల్లో ఉంటుంది. రాజ్యాకాంక్ష కలిగి తండ్రిని చంపడానికి తండ్రితో పాటు ఉన్న వారందరినీ కొనిశాడు. తండ్రితో ఉన్న వారందరికీ చెప్పేశాడు, ఇదిగో నేను రాజుని అవ్వబోతున్నాను, మీ అందరికీ పెద్ద పెద్ద పదవులు ఇచ్చేస్తాను, మనం ఎలాగైనా సరే దావీదుని ఈ రాత్రికి చంపేయాలి. ఇది ప్లాన్. మీకు అర్థమైందండి? ఈ రాత్రికి దావీదుని చంపేయాలని చెప్పి ప్లాన్ వేసి, కుట్ర వేసి, ప్లాన్ చేసి వారందరూ కూడా రెడీ అయిపోయారు. ఇంకో విషయం ఏంటో తెలుసండి, అబ్షాలోముకి కొన్ని సపోర్ట్ చేసినాయి. బాగా గమనించాను. ఇది ఏ సందర్భం అంటే, దావీదు బెత్షెబాతో పాపం చేసి ఉరాయాని చంపించాడు. ఈ యొక్క సందర్భంలో దీన్ని అదునుగా తీసుకుని అబ్షాలోము ఏం చేశాడంటే, 2వ వచనం చూడండి. దేశమంతా తెలుసు దావీదు పక్షమున దేవుడు ఉన్నాడని. దేశమంతా ఏం తెలుసు అండి? దావీదు పక్షమున దేవుడు ఉన్నాడని చెప్పి దేశమంతా తెలుసు. ఎందుకంటే దావీదు ఏ స్థితిగతుల్లో నుంచి రాజు అయ్యాడు? 80 అన్నదమ్ముళ్ళు ఉంటే వారందరిని పక్కన పెట్టి దేవుడు దావీదుని మహారాజుగా చేశాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దావీదు విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుని విడిచిపెట్టల. దేవుడు అంతిమంగా అతనికి విజయాన్ని దయచేశాడు.
ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దావీదులాగా మీరు కూడా దేవుని విడిచిపెట్టకూడదు. దేవుడు అంతిమంగా దావీదుకి ఎలా అయితే విజయాన్ని ఇచ్చాడో మీకు కూడా అంతిమంగా దేవుడు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఇది పాఠం. ఇప్పుడు 2వ వచనం చూడండి. ఇక్కడ అబ్షాలోముకి ఉన్న బలం ఏంటంటే, వారందరూ దేశమంతా ఏమన్నారు చూడండి, గీత పెట్టి రాశారు. అందరూ శ్రద్ధగా వాక్యం అంటారండి. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పుకుంటున్న వారు అనేకులు. దావీదు ఏమన్నాడంటే, నా మీదకి వాళ్ళందరూ వచ్చేసారు, నా కుమారుడు వాళ్ళందరిని నా మీద తీసుకొచ్చి నన్ను చంపేసి నా రాజ్యాన్ని తీసుకోవాలనుకున్నాడు. ఇది అతని యొక్క పరిస్థితి. అయితే వారు నువ్వు ఉరాయాని చంపించినందుకు, బెత్షెబాని నువ్వు తీసుకున్నందుకు దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టేశాడు. దేవుడు కూడా నిన్ను గమనించండి. ఆల్రెడీ దావీదు తన చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు. 2 దేవుని దగ్గర క్షమాపణ పొందాడు. ఈ 2 జరిగిపోయినాయి. కానీ శత్రు సైతానుడు ఏం చేస్తాడంటే, మీరు దేవుని దగ్గర క్షమాపణ పొందినా కూడా మీలో ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకొస్తాడు. ఏంటది? నువ్వు అనవసరం, దేవుడు నీతో పాటు లేడు. ఏమంటే దేవుడు నీతో పాటు లేడు, నిన్ను వదిలిస్తాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అంటాం, దేవుడు నాకు ఏం చేశాడని, దేవుడు నాకు ఏం చేశాడని. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే దేవుడిని క్వశ్చన్ చేస్తారు చాలామంది. బాగా గమనించండి. నాకేం చేశాడు, లేకపోతే ఇంకా చేయలేదేంటి, నేను ఇలాంటి ఇరుకున పడిపోయాను, నేను బయటకు వచ్చే పరిస్థితి ఏమీ లేదు. దయచేసి గమనించండి. దేవుడు ఎవరైతే తన బిడ్డలుగా హత్తుకుంటాడో దేవుడు వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టడో. ఆయన బిడ్డలు కూడా ఆయన యందు విశ్వాసం కలిగి దృఢంగా నిలబడతారు. ఆయన బిడ్డలు కూడా దృఢంగా నిలబడతారు. చాలా సందర్భాల్లో మరి పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉండగానే చాలామంది ప్రశ్నించడం మొదలు పెడతారు. విశ్వాసులు ప్రశ్నించరు. దావీదు ఏం చేస్తాడు మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు సీన్ అర్థమైందండి? అబ్షాలోము కుమారుడు ఏం చేస్తున్నాడు? రాజ్యాన్ని లాక్కోవాలనుకుంటున్నాడు. దావీదు ఈ వచనం మీకు చూపిస్తాను చూడండి. 2 సమూయేలు 15వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించారని దావీదుకు వర్తమానం వచ్చింది. ఎవరి పక్షమున ఉన్నారు మొన్నటిదాకా? దావీదు పక్షమున. ఇప్పుడు ఎవరి పక్షానికి వెళ్ళిపోయారు? అబ్షాలోము. ఇప్పుడు దావీదు ఏమన్నారు చూడండి. దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చాను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ పొందలేము. ఎందుకంటే వారు సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు. మనం వారి మీద విజయాన్ని సాధించలేము. మనం పారిపోదుము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకుంటాడు. మనకు కీడు చేయకను పట్టణముకును కత్తివాడ హతము చేయకను ఉండినట్లు మనము త్వరగా చనిపోకుండా మనం త్వరగా వెళ్ళిపోదాము రండి అని చెప్పి దావీదు ఏం చేశాడు? ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. అందరికి అర్థమైందండి సీన్. ఇప్పుడు దావీదు ఏం చేశాడండి? యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకో పరిస్థితి ఏంటంటే, అబ్షాలోము చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ పంపించాడు. ఇదిగో దావీదు మీ శరణ కోరతాడేమో, చేర్చుకోకండి. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటి? దావీదు వాళ్ళ కొడుకు చంపేస్తే వాళ్ళ కొడుకుని మనం చంపేసి రాజ్యం తీసుకోవచ్చు. ఇది మ్యాటర్. మీకు అర్థమైందండి? దావీదు వాళ్ళ కొడుకు చంపేస్తే తర్వాత మనం అదుని చూచి వాళ్ళ కొడుకుని చంపేసి రాజ్యాన్ని. ఇది హిస్టరీ సీన్ అనమాట. ఏమండి? ఇదంతా కూడా చరిత్ర, ఏది కూడా కథ కాదండో, అంతా కూడా చరిత్ర. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఇందులో మనం కూడా ఇందాక మీకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా చాలా ఇబ్బందులు, కష్టాలు విశ్వాసులు మన మీదకి వచ్చినా నా మీదకి లేచువారు అనేకులు. అందరూ ఏమంటారంటే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదనియు నన్ను గూర్చి చెప్పుచున్నవారు అనేకులు. ఇక్కడ దావీదు మాటలో ఒకటి అర్థం కావాలి మనకి. ఇక్కడ దావీదు మాటలో ఒక బలమైన శక్తి మనకు కనపడుతుంది. దావీదు ఏమన్నాడంటే, అబ్షాలోము మిగతా జనం వీళ్ళందరూ అనుకుంటున్నారు నన్ను దేవుడు విడిచిపెట్టేశాడని అనుకుంటున్నారు వీళ్ళు. దావీదు ఏమంటున్నాడండి? వాస్తవానికి దావీదుని దేవుడు విడిచిపెట్టలా. కానీ చుట్టుపక్కల అందరూ ఏమంటున్నారంటే, దావీదుని దేవుడు విడిచిపెట్టేశాడు, ఇప్పుడు మనం వెళ్ళి దావీదుని చంపేయచ్చు.
దావీదుకి ప్రస్తుతం ఏ సెక్యూరిటీ లేదు, దావీదుకి ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, దావీదుని వచ్చి కాపాడేది ఎవరు లేరు, దావీదు పక్షాన మాట్లాడేది ఎవరు లేరు, దావీదు ఫ్రీగా తిరుగుతున్నాడు, దావీదుని ఈజీగా మనం చంపేయవచ్చు. ఏమంటే మీ మీద కూడా చాలామంది ఈ రీతి లేవచ్చు. వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళని కొట్టినా చేసినా ఎవరు అడిగి వచ్చేవారు లేరు, వాళ్ళని ఏదైనా చేయొచ్చు, ఏదైనా అనొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. దావీదు పరిస్థితి కూడా ఇక్కడ ఇదే. అతడికి రక్షణ ఏమీ లేదు. అనేకులు దావీదు గురించి మాటలు చెప్తున్నారంట. ఏ మాటలు అయ్యి? దావీదుని కాపాడే వారు ఎవరో లేరు. ఏమండి? కానీ ఇక్కడ దావీదు ఒక బలమైన నిరీక్షణ ఒకటి ఉంది. కింద వచ్చిన చూడండి, దావీదు ఏమంటున్నాడు? యెహోవా నీవే నాకు కేడము. ఏమంటున్నాడండి? యెహోవా నీవే నా కేడము. కేడం అంటే షీల్డ్. షీల్డ్ అంటే ఏంటో తెలుసండి? యుద్ధాల్లో సైనికులకి కేడం అంటారు దాన్ని. ఇలా రౌండ్గా పెద్దగా ఉంటుంది. యుద్ధాల్లో మీరు చూసే ఉంటారు. ఏమండి? కత్తి ఇస్తున్నప్పుడు ఇలా అడ్డంగా బ్లాక్ పెట్టుకుంటారు, అడ్డు పెట్టుకుంటారు. దాన్ని కేడం అంటారు. అవి బాణాలు ఇస్తున్నప్పుడు కానీ, ఈట్లు ఇస్తున్నప్పుడు కానీ, కత్తి ఇస్తున్నప్పుడు కానీ దాన్ని అడ్డంగా పెట్టుకుంటారు. అర్థమైందా మీకు? దాన్ని కేడం అంటారు. ఆ కేడము కనుక లేకపోతే ఈజీగా చనిపోతారు. దావీదు అన్నాడు, దేవా నువ్వే నా కేడము. ఇంకో అర్థమయ్యే సందర్భం ఇస్తాను. జనరల్గా బార్డర్లో ఏదన్నా గన్ షూటింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, గన్ షూటింగ్స్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఆ సైనికులు రాళ్ళ దెబ్బలు వెనకాల దాక్కుంటారు. ఎందుకంటే బుల్లెట్ వచ్చి ఆ రాళ్ళ దెబ్బలు తగిలిన బుల్లెట్ దాన్ని చేర్చలేదు కనుక దాని కింద దాక్కుంటారు. దాక్కుని అదిని చూచి మరలా గన్ పేలుస్తారు, మరలా దాక్కుంటారు, మరలా అదిని చూచి పేలుస్తారు. మీరు చూసే ఉంటారు అలాంటివి. దావీదు ఏమన్నాడంటే, నేను దాగు చోటు నా కేడము శత్రువు యొక్క బాణాల నుంచి, శత్రువు యొక్క సమస్యల నుంచి నన్ను కాపాడేది ఇంకేది కాదు, యెహోవాయే. యెహోవా నీవే నాకు కేడము. నీవు కూడా అని అంటలేదు, నీవు మాత్రమే నాకు కేడము అంటున్నాడు. అర్థమైందండి మీకు? ఇక్కడ దావీదు యొక్క విశ్వాసము తర్వాత వచ్చిన చూడండి, 3వ వచనం చివరి లైన్. నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. అంటే నీవే నా అతిశయం, నా బలము, నా శక్తి, నా గొప్పతనం. నేను గర్వించేది నీ బట్టే. నేను ఒక చూడండి, బాగా గమనించండి. జనరల్గా 4-5 స్నేహితులు కానీ మనం మాట్లాడుకునేటప్పుడు మనం చాలా విషయాలు బట్టి అతిశయపడతాం. ఇదిగో మా నాన్నగారు అంట, అదేం చూసో మా నాన్నగారు ఏం చేశారో తెలుసా, ఇంకా మా తాతగారు ఒకప్పుడు మా తాతగారు ఏం చేశారో తెలుసా, ఇదిగో నేను ఇంత దూరం వెళ్ళాను, నేను ఇంకా దూరం వెళ్ళాను, ఇదిగో నేను దూకేసాను తెలుసా, నేను నీకంటే ఎక్కువ దూకాను తెలుసా. జనరల్గా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకునేటప్పుడు హెచ్చులు మాట్లాడుకోవడం బాగా అలవాటు. బహుశా అలాంటి సంభాషణలో మీరు కూడా ఉండే ఉంటారు. జనరల్గా మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తే హెచ్చులు చెప్పుకుంటాం. నీకేం తెలుసు, మేము అంతకంటే ఎక్కువ చేసాం, మేము ఆడు ఇంత తిన్నాడంట, మా ఆవిడ ఇంత తింటాడు. ఏమంటాయి మీకు తెలుసా, ఇంకా ఉంది, నీకు ఇంతేనా. హెచ్చులు జనరల్గా చాలా విషయాలు బట్టి మనం హెచ్చించుకుంటాం. లేకపోతే మనం చెప్పే మాటలు ఎలా ఉంటుందంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. నా ప్రశ్న మీ అందరికీ, రక్షణ పొందినాటి నుంచి ఈ రోజు దాకా దేవుని గురించి ఎప్పుడైనా మీరు హెచ్చుగా మాట్లాడారా సంభాషణలో? ఇదిగో మా దేవుని గురించి తెలుసు నీకు, అసలు మీ గురించి కాదు, మీ గురించి, మీ కుటుంబం గురించి, మీకున్న స్థితిగతులు బట్టి మీరు చాలా సందర్భాలు మీ గురించి మీరు హెచ్చుగా మాట్లాడుకునే ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా సరే దేవుని గురించి, నువ్వు నమ్మిన, నేను రక్షించిన దేవుని గురించి ఎప్పుడైనా హెచ్చుగా మాట్లాడావా? ఎప్పుడైనా మా దేవుడు ఎవరో తెలుసా, నాకు చేసిన కార్యాలు నాకు ఎవరో తెలుసా? దావీదు అంటున్నాడు, నీవే నాకు అతిశయాస్పదముగా, నా హెచ్చు, నా కేడము, నా తల ఎత్తేది. కాన్ఫిడెన్స్, దేవా నీవే అని అంటున్నాడు. జనరల్గా
ఏమండి, చాలా సందర్భాల్లో మన అతిశయం ఏంటంటే మనకున్న ఆస్తిని బట్టి, బంధువర్గాన్ని బట్టి, మనకున్న తెలివితేటలను బట్టి, లేకపోతే ఉద్యోగాన్ని బట్టో, రకరకాల సందర్భాలు బట్టి చాలా అతిశయిస్తాం. నా ప్రశ్న, మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? దేన్ని గురించి మీరు గొప్పలు చెప్పుకుంటారు? జనరల్గా దేని గురించి గొప్పలు చెప్పుకుంటారు? దావీదు అంటున్నాడు, నేను గొప్పలు చెప్పుకునేది ఇదిగో నా దేవుని గురించి. నేను గొప్ప చెప్పుకునేది ఎవరి గురించో తెలుసా? నేను గొప్ప చెప్పుకునేది నా దేవుని గురించి గొప్ప చెప్పుకున్నా. ఈరోజు మీకు నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, మీ దేవుని గురించి మీరు గొప్పగా చెప్పుకుంటారా? మీ దేవుని గురించి మీ గొప్పగా చెప్పుకుంటారా? దావీదు అంటున్నాడు, యెహోవా నీవే నాకు కేడము. దావీదు ఒక మాట అంటాడు చోట, కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయపడితే మేము మాత్రము యెహోవా నామమును బట్టి మేము అతిశయపడతాం. ఈరోజు మనం అతిశయపడాల్సింది, మనం గర్వపడాల్సింది మనకు ఉన్న వాటిని బట్టి కాదు, కానీ మనం కలిగి ఉన్న ఈ దేవుని బట్టి మనం అతిశయపడాలి. మీరు అతిశయపడాలి. ఇదే నిజమైన ఆరాధన. మనం ఎప్పుడైతే అతిశయపడతామో, నా దేవుడు గురించి తెలుసా నీకు? 4వ వచనం చూడండి, దావీదు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ మనకి ఈ 3వ వచనం ఆరాధన కనపడుతుంది, దేవుని మీద గౌరవం, భక్తి మనకు కనపడుతుంది. తన అతిశయం ఏంటో తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని గురించి గర్వంగా చెప్పుకుంటున్నాడు. మనం లోక విషయాల గురించి గర్వంగా చెప్పుకుంటాం, మా బిడ్డలండి, మా వాళ్ళండి, వీళ్ళండి అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటాం. కానీ దావీదు అయితే దేవుని గురించి గర్వంగా చెప్పుకున్నాడు. ఒక సందర్భంలో అండి, అన్నలందరూ యుద్ధానికి వెళ్ళారు. ఒక ఎత్తటి మనిషి, 9 అడుగుల మనిషి, ఫిలిస్తీయుడు గొలియాతు దేవుని దూషిస్తూ ఉన్నాడు. గొలియాతు దేవుని దూషిస్తుంటే దావీదు చిన్నవాడు, బహుశా 17-18 వయసు ఉంటుంది, యుద్ధ ప్రావీణ్యత కూడా గొప్ప కలిగిన వాడు కాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో రోషము తెచ్చుకొని దేవుని విషయంలో ఒడిసెలు పెట్టి గొలియాతుని చంపివేసి విజయాన్ని సాధించాడు. దేవుని విషయంలో రోషం కలిగాడు, దేవుని విషయంలో అతిశయపడ్డాడు. ఈరోజు సంఘంగా మీరందరూ దేవుని విషయంలో మనము అతిశయపడి దేవుని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. దేవా, నా దేవుడు నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నా దేవుడు నాకు చాలా చేశాడు. మనం మళ్ళీ చెప్తున్నా, మనం చాలామంది గురించి గొప్పగా చెప్పుకుంటాం. మీ ఇంట్లో వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు, చాలా వ్యక్తుల గురించి మీరు చాలా గొప్పగా చెప్పుకుంటారు, కానీ దేవుని గురించి గొప్పగా చెప్పం మనం. మా వింటున్నారా? మీరు ఎవరి గురించి గొప్ప చెప్పుకోవాలి? దావీదు అన్నాడు, నీవే నా కేడము, నా డాలు, నా ఆశ్రయదుర్గము, నా అతిశయాస్పదము. నేను గొప్పగా చెప్పుకునేది నీ గురించే. అదే నిజమైన ఆరాధన. 4వ వచనం చూద్దాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. దావీదు ఎలా మొర్ర పెట్టాడు తెలుసండి? ఎలుగెత్తి మొర్ర పెట్టాడంట. ఎలుగెత్తి అంటే జనరల్గా సంతోషం వచ్చినప్పుడు మనం జనరల్గా ప్రార్థన చేయమంటే చాలామంది ఏం చేస్తారంటే మెల్లగా ప్రార్థన చేస్తారు. మెల్లగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. కానీ భక్తులు చాలా సందర్భాల్లో వారు ఒంటరిగా ఉన్నా కూడా ఎలుగెత్తి ప్రార్థన చేస్తారంట, గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేస్తారంట. బిగ్గరగా ఎప్పుడు ప్రార్థన చేస్తాం? కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. దేవుని యందు పూర్తి నమ్మకం ఉన్నప్పుడు ఆయన గురించి మనం ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం. నా ప్రశ్న, మీరు ఎంతమంది ఎలుగెత్తి ప్రార్థన చేస్తారు? ఎలుగెత్తి అంటే షౌట్, గట్టిగా బిగ్గరగా, దేవా నాకు సహాయం చేయండి అయితే నా పరిస్థితిలో ఉందని చెప్పి ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడంట దావీదు. మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేయమంటే ఇంట్లో కూడా ఎవరికి కనపడదు మన ప్రార్థన. మా బాగా జ్ఞాపకం, కాలేజీలో చదువుకునేటప్పుడు ఆరాధన ఉదయం 9కి, 6కి మొదలైతే 9కి వెళ్ళేవాళ్ళం. అయ్యేసరికి 2:30, 3 అయ్యేది. చెన్నైలో 3 అయితే 4కి పెట్టేవారు. ఒక ఇస్త్రాకు వేసేవారు. ఆ ఇస్త్రాకులోని ఒకేసారి అన్నం పెడతారు. ఒకేసారి అన్నం పెట్టి అది పప్పుచారో, రసమో, సాంబారో, ఇంకా ఆకలిలో ఏం తెలియదు, ఒక గరిటెలో వేసేస్తారు. దాదాపు 100 మంది వడ్డించాక అప్పుడు పాట పాడతారు. మన వాళ్ళైతే ఇప్పుడు తినేసేసి ఆకు కూడా మరతపడి పాడేస్తారు. అలా కుదరదు. అలాగా మొత్తం అంతా వడ్డించిన అంత చివరిదాకా అయిపోయేదాకా అందరూ అలా చూస్తూ ఉంటాం. ఎందుకంటే టిఫిన్ చేయకుండా వచ్చేసేవాళ్ళు మేము హాస్టల్ నుంచి టైం లేక. అంతా అయిపోయిన తర్వాత ఒక పాట పాడిన తర్వాత మరలా అప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేసాకనే అప్పుడు అన్నంలో వేలెట్టాలి. కొంతమంది ఆకలి తట్టుకొని కలిపేసుకుంటారు. ఆమె అనగానే ఇంకా
యుద్ధం చేద్దామని. కానీ గట్టిగా ప్రార్థన చేసేవారు. మీరు ఎలా ప్రార్థన చేయాలండి? ఎలా ప్రార్థన చేయాలండి? మెల్లగా ప్రార్థన చేయకండి దయచేసి. కనీసం పక్కోళ్ళు కూడా వినపడదు చాలామంది ప్రార్థన చేస్తే. మీరు ఇంట్లో ప్రార్థన గట్టిగా చేస్తే మీ ఇంట్లో అందరూ కూడా భయంతో వచ్చి కూర్చుంటారు మీతో పాటు. మీరు మెల్లగా ప్రార్థన చేసేవారికి ఎవరికి వినపడదు. దయచేసి గమనించండి, అలవాటు చేసుకోండి. ఎలుగెత్తిన యెహోవాకు దావీదు ప్రార్థన చేశాడు అలాగా. దావీదు ప్రార్థన చేశాడు అలాగా, మౌనంగా చేయలా. దానియేలు మౌనంగా చేశాడా? తలుపులన్నీ వేసుకుని మౌనంగా చేశాడా? సింహాల భవనంలో వేసేస్తాము నువ్వు ప్రార్థన చేస్తే అని తెలిసినా కూడా తలుపులని బార్లంగా తెరిచి ప్రార్థన చేశాడు. దయచేసి జ్ఞాపకం చేస్తాను, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఎలుగెత్తిన యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. బైబిల్ చెప్తుంది, గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. దేవుడు మీ ప్రార్థనలకి సమాధానం ఇస్తాడు. దావీదుకి ఇచ్చాడు ఇక్కడ. అబ్షాలోము తన కుమారుడు, తన మీద వ్యతిరేకంగా తిరిగిన కుమారుడు గుర్రం మీద దావీదుని తరుముకుంటూ వస్తుంటే తన జుట్టు ఒక చెట్టుకి ఇరుక్కుపోయింది. చాలా పొడుగాటి జుట్టు ఉండేది అబ్షాలోంకి. తన జుట్టు ఇరుక్కుపోయేసరికి దావీదు సైనికుడు ఒకడు పేరు యోయాబు వచ్చి అబ్షాలోంని చంపేస్తాడు. దావీదు చాలా బాధపడతాడు, కుమారుడు చనిపోయాడని ఏడుస్తాడు, రోధిస్తాడు అనేక రోజులు. దావీదుకి దేవుడు ఒక విజయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చెప్తుంది, ఎలుగెత్తిన యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ స్థలం నుండి నాకు ఉత్తరం ఇస్తాడు. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. విడిచిపెట్టకుండా చాలామంది కొద్ది కాలం ప్రార్థన చేసి ఆపేస్తారు. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఏమండి? ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. దేవుడు సమాధానం ఇచ్చే వరకు ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థనని ఆలకించేవాడు. ఆయన మిమ్మల్ని మర్చిపోయేవాడు కాడు. మీ ప్రార్థనని ఆలకించేవాడు ఆయన. హీ లిసన్స్ టు యువర్ ప్రేయర్స్. అందులో డౌట్ లేదు. బైబిల్ గ్రంథంలో సమాధానం ఇవ్వని ప్రార్థనలు ఏమి లేవు, కనపడవు ఇక్కడ. బైబిల్ గ్రంథంలో సమాధానము ఇవ్వని ప్రార్థనలు లేవు. మరి మీకెందుకు ఉంటున్నాయి? ఆయనని కేడమేనా? నీ అతిశయము ఆయనేనా? దయచేసి గమనించండి, బైబిల్ అంతా కూడా ఆన్సర్డ్ ప్రేయర్స్, సమాధానం ఇచ్చిన ప్రార్థనలే ఉన్నాయి తప్ప ఇంకోటి ఏం లేవు బైబిల్లో. నా ఆశ కూడా ఏంటంటే దేవుడు మీ జీవితంలో కూడా సమాధానం ఇవ్వాలి. ప్రతి ప్రార్థనకి కూడా మీ అందరికి ఆశ ఉందండి. దేవుడు నేను చేసే ప్రతి ప్రార్థన ఆలకించాలని. మీ అవసరతలు ఉన్నాయి, మీ కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు అనేకమైనవి ఉన్నాయి. మీకు ఆశ ఉందా దేవుడు నా ప్రార్థన ఆలకించాలని? ఉందండి. ఆయన్ని మీరు కేడముగా చేసుకోండి, మీ అతిశయముగా చేసుకోండి. మీరు గర్వించడానికి గల కారణము ఆయనే అయి ఉండాలి. దేవుని వాక్యము ఈ విషయాన్ని బట్టి చాలా స్పష్టం చేస్తూ ఉన్నది. 5వ వచనం చూద్దాం. యెహోవా నాకు ఆధారము. నాకు ఆధారం ఎవరు? మా అబ్బాయినండి. మీకు ఆధారం ఎవరండి? మీ అమ్మాయినండి. మీకు ఆధారం ఎవరండి? మా మేనమావేనండి. ఏమండి? అలానే మీ ఆధారం ఎవరు? మీ ఆధారం. సమాధి కార్యక్రమాల్లో ఏమవుతుందంటే, సమాధి కార్యక్రమాల్లో నేను గమనిస్తూ ఉంటాను, అప్పుడు దాకా రాని బంధువులు కనబడుతూ ఉంటారు ఒకేసారి. ఆ కష్టాల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉండరు, ఒకేసారి ప్రత్యక్షం అవుతూ ఉంటారు. వాళ్ళు ప్రత్యక్షం అలాగే ఇలాగ ఆ బియ్యం జల్లు, ఆ ఉప్పు జల్లు, లేకపోతే ఇంకోటి ఏదో జల్లు, అది చే ఇది చే, అటు తిరగకూడదు, అందరు ఇటు తిరగాలి. సమాధికి ఆడవాళ్ళు సమాధికి రాకూడదు. మీరు ఎక్కడ చెప్పారంటే, మరి యేసు ప్రభు సమాధికి వెళ్ళింది ఎవరమ్మా? ఎవరండి వెళ్ళింది? పేతురు వెళ్ళాడా? పొద్దున్నే ఆయన ప్రేమించిన యోహాను వెళ్ళాడా? మరి ఎవరంట వెళ్ళింది? అమ్మ ఎవరమ్మ వెళ్ళింది? సమాధి దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది ఎవరో? స్త్రీలే వెళ్ళింది. వాళ్ళకి అడ్రస్ తెలియకుండా ఎలాగెళ్ళారు? ఆదివారం అడ్రస్ తెలియకుండా ఆదివారం ఎలాగెళ్ళారు? అడ్రస్ తెలుసా తెలీదా? ఎలా తెలుసు?
ఇంకా రాలేదు బయటికి పాత ఆచారాల్లోంచి. స్త్రీలు కూడా బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు వెళ్ళకూడదని, బైబిల్ వెళ్ళారని చెప్తుంది. దేవుడు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి నడిపించాడు. నువ్వు విసరాల్సింది ఈ కాదు. చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రభు నమ్ముకోండి, ప్రభు నమ్ముకుంటే మీరందరూ పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే భూప్రపంచం మీద ఆయన ఒక్కడే చనిపోయి తిరిగి లేచాడు, ఇంకెవరికి తిరిగి లేవాలా. నువ్వు చనిపోయి తిరిగి లేచి మోక్షానికి వెళ్ళాలంటే ఆయన ఒక్కడే మార్గం. అందుచేత మీ ఆచారాలు కట్టిపెట్టి నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే ప్రభుని అడుగు, ఆయన తీసుకెళ్తాడు. ప్రభుని అడిగితే ఆయన తీసుకెళ్తాడు. గమనించండి, యేసుప్రభు సమాధి వద్దకు వెళ్ళింది ఫస్ట్ ఎవరో తెలుసా? ఫస్ట్ వెళ్ళింది ఎవరో? స్త్రీలే. దేవదూత సమాధానం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకమ్మా సజీవులను మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు. దయచేసి గమనించండి. తర్వాత మాట జ్ఞాపకం చేసుకో. 5వ వచనం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దావీదు ఏమంటున్నాడంటే, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చాలామంది నిద్ర పట్టదు, వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, ఇబ్బందులు బట్టి నిద్ర పట్టదు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. దావీదు అన్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినా కూడా నేను భయపడినాను. ఐ వాంట్ ఫియర్. 10,000 మంది నా మీద దండెత్తినా కూడా నేను భయపడినా అన్నాడు. ఎందుకో తెలుసా? యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రులందరినీ దవడెముక మీద కొట్టు, వాడు నీవే, దుష్టుల పలు రాలగొట్టేవాడు నీవే, రక్షణ యెహోవాది, నన్ను కాపాడేది ఎవరు? యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఈ యొక్క కీర్తనలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుడే మన కీడము, మన రక్షణ, మన ప్రార్థన ఆలకించువాడు. దావీదు అంటున్నాడు, నేను భయపడను, అనేకమైన సమస్యలు నా మీదకి వచ్చినా, భవిష్యత్తు గురించి నాకు తెలియకపోయినా నేను ఆయన మీద నమ్మిక ఉంచుతాను. ఆయన నన్ను నడిపించువాడు, నన్ను కాపాడువాడు. బైబిల్ గ్రంథము దేవుని మీద ఆధారపడమని చెప్తుంది. ఆయన మీద మనము ఆధారపడదాం. యెహోవాయే మన రక్షణ.